అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశంలో యుద్ధ వాతావరణం నెలకొని ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం రాష్ట్రంలో అరాచకం చేస్తున్న పరిస్థితి. అంటే ఒకవైపు దేశంలో ప్రజలందరూ కూడా ఉగ్రవాదాన్ని మట్టు పెట్టాలనే సంకల్పంతో రక్షణ బలాలకు సంఘీభావం తెలిపితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ప్రతిపక్ష పార్టీ ఏ విధంగా కట్టుబడి చేయాలి, ఎలా వారిపైన కక్ష తీర్చుకోవాలనే అన్న దానిపైనే దృష్టి పెట్టిన తప్ప దేశమంతా యుద్ధంలో అంటే చంద్రబాబు నాయుడు మాత్రం రాజకీయ కక్షలో ఉన్నాడనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు వంటి రాజకీయ నాయకుడిని మనం ఎక్కడ కూడా చూసినాం. లేని స్కామ్లను గురించి లిక్కర్ స్కామ్లు ఒకటి సృష్టించి అబద్ధాలను ఆరోపణలుగా మార్చి దాని చుట్టూ కచ్చ తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఒకవైపు జగన్ అంట ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ వ్యక్తులను టార్గెట్ చేస్తూ మరోవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కార్యకర్తల పైన కచ్చను తీర్చుకునే విధంగా కార్యక్రమాన్ని చంద్రబాబు చేస్తున్నాడు. ఇవాళ అధికారంలో ఉన్నాం కాబట్టి, కేంద్రంలో భాగస్వాములు కాబట్టి ఒకవేళ ఈ ఆటలు కొన్నాళ్ళు సాగొచ్చినవి తప్ప ఇటువంటి ఆటలు సాగడం చాలా కష్టం. కానీ కాలం మాత్రం అందరికీ ఒకే విధంగా ఉండదు. కాలచక్రంలో మార్పులు ఖచ్చితంగా జరుగుతాయి. ఆ మార్పులు జరిగినప్పుడు పరిస్థితులు తిరగబడినప్పుడు మాత్రం ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమేమి చేసినారో అవన్నీ కూడా మళ్ళా రిపీట్ అయ్యి ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఎవరెవరు తప్పు చేసినారో, ఏ అధికారులు అయితే ఎవరెవరు చేసినారో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఖచ్చితంగా నిలబెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను అధికారులందరినీ కూడా కోరేది ఒకటే, మీరు న్యాయం మీ ఉద్యోగ ధర్మాలు చేయమని మాత్రం అధికారులందరినీ కూడా కోరడం జరుగుతుంది. ఇప్పుడు ఉండే పరిస్థితి దేశం యుద్ధ వాతావరణం ఉంది. మన అందరం కూడా రక్షణ బలాలకు సంఘీభావం తెలపాల్సింది పోనిచ్చి చంద్రబాబు నాయుడు ఈ విధంగా కక్ష సాధింపు చర్య తీసుకునే విధంగా చేయడం జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయినా కూడా ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చినారో, అమ్మకు వందనం, యువతకు మళ్ళా లేడీస్కు, రైతులకు వీళ్ళకందరికీ ఇస్తామనే డబ్బులు ఏమాత్రం ఇవ్వకుండా కాలాపన చేసి ప్రజలందరినీ కూడా మోసం చేయడం జరిగింది. ఎవరైతే ఈ సూపర్ 6ల గురించి మాట్లాడుతున్నారో, ఎవరైతే మీడియాలో పెడుతున్నారో అటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్య చేయాలనే ఉద్దేశంతోనే ఈ పోలీసులను ఉపయోగించి వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి కూడా చేయడం జరుగుతుంది. ఏదైనా 7 సంవత్సరాల లోపల జైలు శిక్ష ఉంటే మాత్రం ముందు నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా చూడాల్సింది పరిస్థితి. కోర్టులు కానీ సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది, మీరు ముందు కేసు ఏమిటి అనేది ఎవరు ముద్దాయిలు అయితే వాళ్ళకు మీరు నోటీసు ఇవ్వండి. అటువంటిది ఏం లేకుండానే మొత్తం తెలుగుదేశం వాళ్ళు కేసు పెట్టడం ఆలస్యం లేదు, వాళ్ళని తీసుకురామని చెప్పాల్సిన పరిస్థితి లేకుండానే నిన్న మనకు జరిగిన ఉదాహరణ మాజీ మంత్రి రజనీ వాళ్ళ పిఏను శ్రీకాంత్ అతన్ని దౌర్జన్యంగా అంటే అతన్ని అరెస్ట్ చేసేదానికి అడ్డపడినందుకు రజనీ ఆమె మాజీ మంత్రి అడగడం, మా వాడిని శ్రీకాంత్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అడిగితే మాత్రం దాన్ని ఆమెను లెక్క పెట్టకుండానే ఒక మహిళని చూడకుండానే ఆమెను పక్కకు నెట్టేసి తీసుకుపోయి అతన్ని జీపులో నుంచి తీసుకుపోయిన పరిస్థితి. అంటే పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉందనే సుబ్బరాయుడు అనే సిఐ ఆ విధంగా తెలుగుదేశ కార్యకర్త కంటే ఘోరంగా ప్రవర్తించడం మాత్రం చాలా కష్టం. దాంతోపాటు ఈరోజు తెలుగుదేశ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేని పరిస్థితి ఉండడం జరుగుతుంది. మనం ఎన్నో ఇన్సిడెంట్స్ కూడా చెప్పచ్చు. పవన్ కళ్యాణ్ మాత్రం చాలా పెద్ద డైలాగులన్నీ చెప్పడం జరిగింది, నేను ఈ రాష్ట్రంలోని అక్క చెల్లెళ్ళకు అందరికీ నా భరోసాని. ఇప్పుడు ఏం చేస్తున్నావు అక్క చెల్లెళ్ళ మీద ఇవన్నీ జరుగుతుంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకసారి చూడండి, మీరు ఒకసారి ఆలోచించమని చెప్పడం జరుగుతుంది. ఇంకొక విషయం చూసుకుంటే మనం ఒక చిన్న
ఒక ఆమె ఎంపీటీసీ ఆమె వాళ్ళ ఏదో కేసు లేకుండా ఊరికేనే మామూలుగా ఆమె పేరు వైసీపీ కంతులేరులో వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అయిన కల్పన దళిత మహిళలు ఆమె తెల్లారుజామున 3ంటికి ఆమె ఇంటి దగ్గరికి పోయి 20 మంది పోలీసులు పోయి ఆమెను తీసుకొని వస్తే ఆమె నేను నైటీలో ఉన్నాను, నా డ్రెస్సు మార్చుకోమంటే మార్చుకోనియకుండా తీసుకొని వచ్చేసి ఆమెను ఉదయం 6:30కు మేము అరెస్ట్ చేసినామని చెప్పి కోర్టులో చెప్పడం అంటే ఎంతవరకు అనేది ఒకసారి పోలీసులు చూడాలి. ఈ నిర్బంధాలు ఇట్లా అణిచివేతలు వైఎస్ఆర్ పార్టీని అడ్డుకోవాలని చూస్తే మాత్రం ఎదురేది లేదు. దీనికి తగిన మూల్యం చెల్లించుకో తప్పదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరించడం జరుగుతుంది. ఇంకా ప్రభుత్వం మీద ఏదైనా సోషల్ మీడియాలో పెడితే వాళ్ళందరినీ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రక్షణ లేకుండా పోయింది. అంటే ఎవ్వరు కూడా ఈ సూపర్ 6లని సూపర్ 7లని గాలిలోకి ఎగిరిపోయినాయి. చంద్రబాబు మోసం చేస్తున్న తీరును సామాజిక మాధ్యమాల ద్వారా నిలదీసిన వారిని అందరినీ కూడా వ్యక్తిగతంగా హింసించేందుకు తెగబడే పరిస్థితి ఉండడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా ఒక్కసారి మనం చూస్తే పాపం ఆ కల్పన ఆమె ఎంత ప్రాధేయపడినా కూడా వినకుండా ఆమెను నైటీలో ఉన్నాను, నన్ను కనీసం చీర మార్చుకొని వస్తానని కూడా మార్చనీయకుండా ఒక టెర్రరిస్ట్ కంటే అన్యాయంగా ఘోరంగా ఆమెను తీసుకుపోయినంటే ఈ పోలీసు వ్యవస్థను ఏం చేయాలనేది మాత్రం ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఈ విధంగా పోలీసులను ఒకటే కోరుతున్నాం, మీరు కనీసం మీ ఉద్యోగ ధర్మాలను నెరవేర్చండి. పోలీసులు ఏ స్టేజ్కి అయిపోయినారంటే జగన్మోహన్ రెడ్డి పాటను పొరపాటున పల్లెటూళ్ళల్లో ఏదైనా ట్రాక్టర్లో పెడితే కూడా ఎవరైనా తెలుగుదేశం నాయకులు కంప్లైంట్ చేస్తే అటువంటి వాళ్ళకు పోలీసులు ఎస్ఐ లెవెల్లో వాళ్ళు బెదిరించి నువ్వు ఆ పాటలు పెడితే నీ మీద తాగినావు, నీ మీద నువ్వు ఈ న్యూసెన్స్ కేసు నువ్వు అల్లరి చేసినావని న్యూసెన్స్ కేసు పెడతామనే పరిస్థితి ఈరోజు పోలీసులు అంత దిగజారి మాట్లాడే పరిస్థితి అయిపోతే ఏం చేయాలో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను 85 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను, కానీ ఇటువంటి పోలీస్ వ్యవస్థను కానీ ఇంత దిగజారిపోయిన పోలీస్ వ్యవస్థను ఎప్పుడు కూడా చూడలేదు. అధికార పార్టీ అంటే అంతో ఎంతో ఫేవరిజం ఉంటుంది, కానీ ఇంత ఘోరంగా చట్టం గౌరవించలేని విధంగా మేము చెప్పిందే రెడ్ బుక్ రాజ్యాంగం అనే పరిస్థితులు మాత్రం ఈరోజు ఈ విధంగా జరగడం మాత్రం చాలా పరిస్థితి. అంటే రాబోయే కాలంలో ఇటువంటి పరిస్థితి మంచిది కాదు. రాజకీయ నాయకులు మాత్రం మేము అందరం కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, కాలం ఒకే విధంగా ఎప్పటికీ ఉండదు. కాలం మారితే మాత్రం మనం చేసిన పాపాలు మనలో ఖచ్చితంగా చుట్టుకుంటాయి. మన ఎమ్మడి పడితే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా తెలుసుకోవాల్సిందంటే, మనం అధికారంలో ఉండామని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం కాలచక్రంలో మాత్రం ఖచ్చితంగా మనం అది అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా అంతో ఇంతో ఉండొచ్చు, కానీ పూర్తి దౌర్జన్యంగా మేము రెడ్ బుక్ పరిపాలన చేస్తాం ఈ విధంగా అనేది మాత్రం చాలా మంచిది కానే కాదు. తెలుగుదేశంలో ఈరోజు ఏదో చాలా గొప్పలు చెప్పిన తెలుగుదేశం నాయకులు ఈరోజు కనీసం మహిళలకు కూడా రక్షణ లేని పరిస్థితిలో ఉంటే ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం. ఒక మాజీ మంత్రి రజనీని మాత్రం చూడకుండా ఒక ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడు అనే అతను ఆ విధంగా ఆమెను దొబ్బి ప్రవర్తించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఒక్కసారి ఆలోచించాలని రాష్ట్ర ప్రజలను, అదేవిధంగా పోలీసు వ్యవస్థను కూడా అడగడం జరుగుతుంది. పోలీసులు మీరు ఈ విధంగా చట్టానికి వ్యతిరేకంగా చట్టంలో మీరు ఉండే పరిధిని దాటి మీరేదో రాజకీయ నాయకులు చెప్పినట్టు మీరు చేస్తే మాత్రం చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా మీరు చట్ట ప్రకారం ఎవరైనా తప్పు చేసే యాక్షన్ తీసుకొని తప్ప మేమేదో తెలుగుదేశంలో చెప్పినట్టే చేస్తాం, ఇంకొకరు చెప్పినట్టు వినం అనేది మాత్రం పద్ధతి కాదు. కాలం ఎవరికి ఒకే విధంగా ఉండదు, కాబట్టి కాలాన్ని చూసుకొని మొత్తం అందరూ ఉండాలని కోరడం జరుగుతుంది. రెడ్ బుక్ పరిపాలన, ఈ డైవర్షన్ పాలిటిక్స్కు మీ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా కొందరు మాత్రం పని కట్టుకొని పోలీసు వాళ్ళు చెప్పిన దాన్ని వక్రీకరించి
ఆడ ఉండేది ఒకటి లేనిది ఒకటి మాత్రం వార్తలు ప్రసరించి వాళ్ళు పాపం చాలా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలనే పద్ధతిలో చేయడం ఉంటే ఇప్పుడు ఉండేది ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ప్రజలకు నిజాలు తెలియడానికి తప్ప ఏదో ఒకరికి సపోర్ట్ చేసే విధంగా తప్పు జరగకపోయినా తప్పు జరిగిందని చూపించే పరిస్థితి మాత్రం మంచిది కాదు. ఆ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళని కూడా కోలేదు ఒకటే, ఎవరైతే ఉండారో ఆయన వాళ్ళకు పని కట్టుకొని చేసే వాళ్ళని మాత్రం కోరడం ఒకటే జరుగుతుంది. నిజాలు రాయండి. మీకు పెద్ద ఎక్కడ కనపడడం లేదనుకుంటాం. మొత్తం ఈ బ్రాండీ షాపులు అంతకుముందు మాకు సంబంధం లేకపోయినా మాకు అంటగట్టి రాసిన పత్రికా వాళ్ళని ఒకటి అడుగుతున్నాను. ఇప్పుడు ఏకంగా వాళ్ళ పేర్లు పెట్టినారు. వాళ్ళని మైపిచ్చే విధంగా ఓపెన్గా బార్లు కూడా అంత ఓపెన్గా దాపరు, అంత దాపుతున్నారు రోడ్ల మీద కూడా. కనీసం పేపర్ కూడా రాని పరిస్థితులు ఉంటే అంటే మీరు కేవలం ఒక్కరి మీదనే పని కట్టుకొని రాస్తారా, లేకుంటే ఇంకా రాయరా? మీరు ఉండే పత్రిక ఉండే ప్రజలకు నిజాలు తెలియడానికా, లేకుంటే ఇంకొక పార్టీకి మేము సపోర్ట్ చేస్తామనే రాసే పరిస్థితి ఉంటుందో? ఒకసారి ఆ పత్రిక అధినేతలను, ఆ పత్రిక వాళ్ళని అందరినీ కూడా కోరేది ఒకటే, ఖచ్చితంగా ప్రజలకు నిజాలు తెలిసే విధంగా మొత్తం అటువంటిది లేకుండా చూడండి. మొత్తం కర్నూలులో మాత్రం డివైడ్ల మీద రోడ్ల మీద కూర్చొని తాగే పరిస్థితి, అంత పరిస్థితి రాకుండా కొద్దిగా బ్రాండీ షాపులలో ఉండాల్సింది ఆ నుంచి తీసుకుపోయి బయట తాగాల్సిందే తప్ప ఆన్నే బార్ మీద ఓపెన్గా రోడ్ల మీదనే కళ్ళు దుకాణాలు, అంతకుముందు కళ్ళు కాంపౌండ్లు ఉన్నాయి. కళ్ళు తీసుకొని ఆడ కళ్ళు కాంపౌండ్లో తాగే పరిస్థితి. ఇప్పుడు బ్రాండీ షాపులు కూడా కళ్ళు కాంపౌండ్లను మించిపోయినాయి. అంటే ఇంకా ఆన్నే తీసుకోవడం ఆన్నే తాగడం. అప్పుడు కళ్ళు కూడా అంతే, మొత్తం పెద్ద ఓపెన్ ప్లేస్ ఉన్నది. ఆ ఓపెన్ ప్లేస్లో కళ్ళు షాప్ పెడితే ఆడొచ్చి వాళ్ళు తాగి ఆన్యంగా మొత్తం అన్నీ ఉండే పరిస్థితి. ఇప్పుడు బ్రాండీ షాపులు కూడా అదే విధంగా అయిపోయినాయి. కాబట్టి కనీసం పత్రికా విలేకరులను, ఎక్సైజ్ వాళ్ళను వీళ్ళందరినీ కూడా కోరేది ఒకటే, ప్రజలకు ఇబ్బంది అయిపోయింది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద దాగి ఉండేదాన్ని అది లేకుండా చూడమని విజ్ఞప్తి చేస్తున్నాం. పత్రికా విలేకరులను కూడా కోరేది ఒకటే, మీరు ఎంతవరకైనా ఎంతో ప్రేమ అంటే ప్రేమ చూపండి, కానీ ఒకటేసారి వార్తలు కూడా చేంజ్ చేసి మా రాసే పరిస్థితి వద్దని మాత్రం పత్రికా విలేకరులందరినీ కూడా కోరడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.